పాలమూరు రంగారెడ్డి ఇవాళ అన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి మంచిగా చెప్పిండు. పాలమూరు రంగారెడ్డి 80% పూర్తయింది, ట్రయల్ రన్ అయిపోయింది, నీళ్లు వచ్చినాయి బయటకు. కేవలం ప్యాకేజ్ 3లో రాళ్ళు వచ్చినాయి కొద్దిగా, ఒక 3-4 కిలోమీటర్లు ఆ రాళ్లు బ్లాస్ట్ చేసి కెనాల్ త్రూ చేయాలి అంతే. టనల్ అయిపోయింది, పంప్ హౌస్ అయిపోయింది, సబ్ స్టేషన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. జస్ట్ 4-5 కిలోమీటర్లు ఆ రాళ్లను బ్లాస్టింగ్ చేసి కాలువ త్రూ చేస్తే పాలమూరు జిల్లాలో 50 టీఎంసీల నీళ్లు మనం నింపుకునేది ఉండే వానకాలంలో. ఏడాదిని అర్థమైంది 3-4 కిలోమీటర్ల కాలువలవ చేత కదా ఈ ప్రభుత్వానికి. ఆ 3-4 కిలోమీటర్లు ప్యాకేజ్ 3లో కాలువ తవ్వి ఉంటే నాగాపూర్ రిజర్వాయర్లో 8.5 టీఎంసీలు, ఏదుల్లో 6.5 టీఎంసీలు, వట్టెంలో 16 టీఎంసీలు, కర్వెనలో 17 టీఎంసీలు, మొత్తం 50 టీఎంసీల నీళ్లు మనం నిలుపుకునే అవకాశం ఉండే కదా. మీకు తెలివి లేక నీళ్లు వాడక 65 టీఎంసీలు ఆంధ్రాకి ఎక్కువ ఇస్తారు ఈ సంవత్సరం. ఇంకా 2 ఏళ్ళు అంటుండు. ఏంది వాళ్ళ ఉద్దేశం? జల్లి పూర్తయితే అంతా కేసీఆర్ చేసిండు అనుకుంటారని ఓ 2 ఏళ్లు వడబెట్టి మళ్ళీ నిన్న ఉత్తమ్ పోయి ఇంకా 2 ఏళ్లకు చేస్తారట మెల్లగా. ఆడ ఉన్న పని ఏంది? గట్టిగా చేస్తే 4 రోజుల పని ఉండదు. 4 రోజులు గట్టిగా చేస్తే 50 టీఎంసీలు పాలమూరు ఎత్తిపోతల పథకంలో నింపుకునే అవకాశం ఉంది. దాన్ని ఇలా పండబెట్టి అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉన్నది.